పసిడి ప్రియులకు ఈరోజు కాస్త ఊరట లభించింది. గత 3 రోజులుగా ఏకదాటిగా పైపైకి దూసుకెళ్లిన పసిడి ధరలు ఇవాళ కాస్త శాంతించాయి. ఈ స్వల్ప బ్రేక్తో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ఊపందుకుంది. ఎక్కడ చూసినా జ్యువెలరీ షాపులు కళకళలాడుతున్నాయి. గిరాకీ అమాంతం పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ అనగానే పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు ఎంతో కొంత బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న ధరలు చూస్తే సామాన్యుడు షాపు మెట్లెక్కాలంటేనే భయపడే పరిస్థితి. అయితే ఈరోజు వచ్చిన చిన్న బ్రేక్ చూసి మురిసిపోవద్దు అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఎందుకంటే ఇది కేవలం తుఫాను ముందు ప్రశాంతత మాత్రమేనట. బంగారానికి గిరాకీ ఎప్పుడూ లేనంతగా పెరిగింది. ధరలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశాలే లేవని బులియన్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే దీనర్థమేంటి? రేపో మాపో కొందాంలే అని వాయిదా వేస్తే మీ జేబుకు మరింత చిల్లుపడటం ఖాయం. అందుకే నిపుణులిస్తున్న సలహా ఒక్కటే: కొనాలి అనుకుంటే వెంటనే కొనేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా, ఆభరణాల కోసం చూసినా మున్ముందు ధరలు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. బంగారం ధరలను శాసించేది అంతర్జాతీయ మార్కెట్లే అన్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా $51,450 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది చిన్న నెంబర్ కాదు. డాలర్ ఇండెక్స్, గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్, జియోపొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ బంగారంపై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. పెట్టుబడిదారులు ఎప్పుడూ సేఫ్ హెవెన్గా భావించేది బంగారాన్నే. అందుకే అంతర్జాతీయంగా $51,450 వద్ద స్థిరంగా, బలంగా ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే గ్లోబల్గా తగ్గే ట్రెండ్ లేనప్పుడు మన దగ్గర తగ్గుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ముందుగా ఈ రోజు రేట్లను ఒక్కసారి చూస్తే హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,45,990 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం శాంతించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు ₹2,2,90,000 వద్ద ఉంది. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలకు సడన్గా బ్రేక్ పడింది. అసలు ఈ బ్రేక్ ఎందుకు పడింది? ఇది టెంపరరీనా, లేక ధరలు మళ్లీ భగ్గుమంటాయా? ఇవే ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే దీనికి ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $5,145 వద్ద ట్రేడ్ అవుతున్నప్పుడు ఇన్వెస్టర్లు భారీ లాభాలను కళ్లచూశారు. ఆ లాభాలను క్యాష్ చేసుకోవడానికి వాళ్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టారు. దానికి తోడు డాలర్ ఇండెక్స్లో వచ్చిన చిన్నపాటి మార్పులు కూడా ఈ తాత్కాలిక బ్రేక్కు కారణమయ్యాయి. అంతే తప్ప బంగారం పట్ల మార్కెట్కు ఉన్న క్రేజ్ తగ్గడం వల్ల వచ్చిన బ్రేక్ కాదిది. ఇప్పుడు మన ముందున్న రెండో అతిపెద్ద ప్రశ్న: ఈ బ్రేక్ టెంపరరీనా? దీనికి బులియన్ మార్కెట్ వర్గాలిస్తున్న సమాధానం ముమ్మాటికి అవును. ఇది కేవలం టెంపరరీ పాజ్ మాత్రమే. దీన్ని మనం లాజికల్గా ఆలోచిద్దాం. దేశంలో పెళ్లిళ్ల సీజన్ అప్పుడే మొదలైంది. ప్రతి ఇంటా ఏదో ఒక శుభకార్యం జరుగుతోంది. ఎంత ధర ఉన్నా సాంప్రదాయం కోసం, అవసరం కోసం మనవాళ్లు బంగారం కొంటూనే ఉంటారు. అంటే ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై కనుక ఒకేలా ఉంటే ధరలు ఆటోమేటిక్గా పైకే వెళ్తాయి. బులియన్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెబుతున్నారు. ఈ చిన్న బ్రేక్ చూసి రేపు ఇంకా తగ్గుతుంది కదా అని ఎదురుచూస్తే అది మీ జేబుకు మరింత భారమయ్యే ప్రమాదం ఉంది. ఇక మూడో అతి ముఖ్యమైన ప్రశ్న: ధరలు మళ్లీ భగ్గుమంటాయా? ఖచ్చితంగా మళ్లీ భగ్గుమంటాయనడానికి మార్కెట్లో బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. కారణం ఒకటి: అంతర్జాతీయ పరిస్థితులు అండ్ సేఫ్ హెవెన్. ముందే చెప్పుకున్నట్లు బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా 2 ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. అందులో మొదటిది అంతర్జాతీయ పరిస్థితులు. గ్లోబల్ ఎకానమీలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో, ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మీరు గమనిస్తే ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణాలు నెలకొన్నా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంటే జియోపొలిటికల్ టెన్షన్స్ మొదలైనా స్టాక్ మార్కెట్లు కుప్పకూల్తాయి. కరెన్సీ వాల్యూ పడిపోతుంది. మరి అప్పుడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? వాళ్ల కళ్ళు వెతుక్కునే ఏకైక సేఫ్ హెవెన్ మన బంగారాన్నే. అంటే కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు పసిడే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నమ్మకం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర $5,145 దగ్గర బేస్ క్యాంప్ వేసుకుని కూర్చుంది. ఇది చాలా బలమైన బేస్. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా, అది అమెరికా ఆర్థిక విధానాలు కావచ్చు, లేదా 2 దేశాల మధ్య యుద్ధ భయాలు కావచ్చు, ఈ $5,145 నుంచి బంగారం అమాంతం పైకి జంప్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. కారణం 2: మన దేశీయ మార్కెట్.
పెళ్లిళ్ల డిమాండ్. మన దేశీయ మార్కెట్, అందులోనూ ముఖ్యంగా పెళ్లిళ్ల డిమాండ్. అంతర్జాతీయంగా ఎన్ని మార్పులు జరిగినా ఇండియాలో బంగారానికి ఉన్న సెంటిమెంట్ వేరు. ఇక్కడ బంగారం కేవలం పెట్టుబడి కాదు, అది మన సాంప్రదాయం, మన స్టేటస్ సింబల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ పీక్ స్టేజ్లో ఉంది. ఎంత రేటు ఉన్నా సరే ఆడపిల్లకు ఇంత బంగారం పెట్టాలి అన్నది ప్రతి తండ్రి ఆలోచన. ఈ డిమాండ్ వల్లే లోకల్గా సప్లైకి, డిమాండ్కి మధ్య భారీ గ్యాప్ వస్తోంది. ఒకవైపు గ్లోబల్గా ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనేస్తున్నారు, మరోవైపు లోకల్గా పెళ్లిళ్ల కోసం మనవాళ్లు కొనేస్తున్నారు. ఈ రెండు ఫ్యాక్టర్స్ కలిస్తే ఏమవుతుంది? అదే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే: ధరలు మళ్లీ బగ్గుమంటాయా అన్న ప్రశ్నకు సమాధానం ఎస్, ఖచ్చితంగా. గ్లోబల్ టెన్షన్స్ ఒకవైపు, మన పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ మరోవైపు. ఈ రెండూ పసిడికి రెక్కలు తొడుగుతున్నాయి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్నవారు ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మార్కెట్ పడిపోతుంది కదా అని ఎదురుచూసి మోసపోకండి. ఈ స్వల్ప బ్రేక్ను ఒక అద్భుతమైన అవకాశంగా వాడుకోండి. బంగారం ఎప్పుడు కొనాలి అనేదానికి సరైన సమాధానం ఎప్పుడూ ఒక్కటే: మీ దగ్గర డబ్బులున్నప్పుడు. మార్కెట్ టైమింగ్ కోసం ఎదురుచూసి మోసపోకండి. పెళ్లిళ్లు, ఇతర అవసరాలు ఉన్నవారు ఈ చిన్న డిప్ను క్యాష్ చేసుకోండి. ఇప్పుడే కొనుగోలు చేయడం సేఫ్ సైడ్ ఉండటమే. మరిన్ని ఆసక్తికరమైన ఆర్థిక, సామాజిక అంశాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కొనుగూరి 24/7 న్యూస్ టీవీ. ఏ వస్తువు ధర ఎప్పుడూ పైకే వెళ్లదు, ఎక్కడో ఒకచోట బ్రేక్ పడి కిందికి రావాలి. జనవరిలో బంగారం ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అప్పుడు తక్కువ రేటుకు కొనిపెట్టుకున్న పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఇక ఇంతకంటే పెరగకపోవచ్చు, ఇదే కరెక్ట్ టైమని భావించి తమ దగ్గర ఉన్న బంగారాన్ని 100 టన్నుల కొద్దీ అమ్మడం మొదలుపెట్టారు. దీన్నే టెక్నికల్ భాషలో ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఎప్పుడైతే మార్కెట్లోకి సప్లై ఒకేసారి ఎక్కువగా వచ్చిందో ధరలు ఆటోమేటిక్గా క్రాష్ అయ్యాయి. భవిష్యత్తులో కూడా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వులను అమ్మితే ధరలు మరింత తగ్గే ఛాన్సుంది. ఇవి కారణాలు. మరిప్పుడు సామాన్యుడి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఇప్పుడు మనం బంగారం కొనొచ్చా? ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన ఇండ్లలో జరిగే శుభకార్యాల గురించి. మన తెలుగింటి ఆడపడుచులకు బంగారమంటే కేవలం ఒక వస్తువు కాదు, అదొక సెంటిమెంట్. మీ ఇంట్లో మరో 3-4 నెలల్లో పెళ్లి ఉందనుకోండి, లేదా పిల్లల కోసం ఏవైనా నగలు చేయించుకోవాలి అనుకుంటున్నారనుకోండి. అలాంటప్పుడు మార్కెట్ ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. రేపు ప్రొద్దున సడన్గా రేటు పెరిగితే మీ బడ్జెట్ అంతా తలకిందులవుతుంది. అందుకే ఇక్కడ నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే, మార్కెట్ కాస్త తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో మీ అవసరానికి తగ్గట్టు కొనుగోలు చేయడం సేఫ్. అయితే ఇక్కడ కూడా మీరు వాడాల్సిన ఒక స్మార్ట్ ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు చెబుతాను. మీలో చాలామందికి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి గురించి తెలిసే ఉంటుంది. ప్రతి నెలా కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టడం. అదే పద్ధతిని మనం బంగారం కొనుగోల్లో కూడా అప్లై చేయాలి. ఉదాహరణకు మీరొక 10 తులాల బంగారం కొనాలనుకుంటున్నారు. రేటు కొద్దిగా తగ్గింది కదా అని మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఒకేసారి 10 తులాలు కొనేయకండి. ఒకవేళ రేపు ఇంకా తగ్గితే మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ డబ్బును భాగాలుగా విభజించండి. ఇప్పుడొక 3 తులాలు కొనండి. రేటు ఇంకొంచెం తగ్గితే మరో 3 తులాలు కొనండి. పెరిగినా సరే ఇంకో 2 తులాలు కొనండి. దీనివల్ల ఏమవుతుందంటే రేట్లు పెరిగినా తగ్గినా మీకొక యావరేజ్ బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది, రిస్క్ తగ్గుతుంది. ఒకేసారి బల్క్గా కొనేయకుండా ఇలా కొద్ది కొద్దిగా కొనడమనేది సామాన్యులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇక అసలు విషయానికి వద్దాం. చాలామంది యువత నన్ను అడుగుతారు, ఒక 2 నెలల్లో రేటు పెరిగేముంటుందేమో, ఇప్పుడు కొని అప్పుడు అమ్మేస్తే లాభాలు వస్తాయి కదా అని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది. కేవలం కొద్ది నెలల్లో లాభాలు రావాలి అని ట్రేడింగ్ చేద్దామనుకుంటే మాత్రం దయచేసి మార్కెట్ సెటిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. షార్ట్ టర్మ్లో గోల్డ్ మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. సడన్గా పడచ్చు, సడన్గా లేవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో, అంటే ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ల కాల వ్యవధిలో చూసుకుంటే బంగారం ఎప్పుడూ నమ్మకద్రోహం చేయదు. మీరు చరిత్ర తీసి చూసుకోండి. 10 ఏళ్ల క్రితం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు ఎంతుందో మీకే అర్థమవుతుంది. అందుకే మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఒక 10 ఏళ్ల తర్వాత అవసరం కోసం కొంటున్నారంటే మాత్రం ఇప్పుడు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అదండి విషయం. అవసరం ఉన్నవాళ్లు ఎస్ఐపి పద్ధతిలో కొద్ది కొద్దిగా కొనుక్కోండి. లాంగ్ టర్మ్కి భయపడాల్సిన పనేలేదు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్లు మాత్రం కాస్త ఆచితూచి అడుగువేయండి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీరు బంగారం కొందామనుకుంటున్నారా, లేక ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన బిజినెస్, ఆస్ట్రాలజీ, సినీ ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.